హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్. ఈ వీడియోలో నిత్యం మీరు సంతోషంగా సరదాగా ఉండడానికి ఈ చిట్కాలు అనేది పాటించడం వల్ల మనం ప్రతిరోజు కొంచెమైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. నేను మీకు 10 చిట్కాలు అయితే చెప్తాను. ఈ 10 చిట్కాలని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి. మనం నవ్వుతూ ఉండడం వల్ల ఆనందంగా ప్రశాంతంగా ఉండవచ్చు. చిన్న విషయాలను కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి సెలబ్రేట్ చేసుకోండి. చిన్న చిన్న విషయాలు కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళడం సరదాగా ఇలా కొంచెం ఎంజాయ్ చేయడం వల్ల మీరు హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే బర్త్డేస్ వచ్చినప్పుడు అలా చిన్న చిన్న వాటికి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా సరే ఆఫీస్లో కానీ మీకు ఏదైనా ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇలా మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఇష్టమైన పనులు చేయండి. మీరు ప్రతిరోజు మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే మీరు సెల్ఫ్గా చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీకు ఇష్టమైన పనులు అనేవి చేస్తూ ఎంజాయ్గా ఉండండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి మీరు ఇష్టపడే వ్యక్తులతో ఉండండి. మీరు ఇష్టపడే వ్యక్తులతో రోజు కొంచెం సేపు గడపడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఈ టిప్స్ అనేవి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రకృతితో కొంత సమయం అనేది గడపండి. మీరు హ్యాపీగా ఉండడానికి మనం గ్రీనరీ ఇట్లాంటి వాటితో మనం హ్యాపీగా అంటే గడుపుతూ ఉంటే మనకి చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ గ్రీన్ అనేది ఆ ఆకుల నుంచి అంటే ప్రకృతి నుంచి వచ్చే గాలి అనేది మనకి చాలా మైండ్కి పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రకృతితో ఎక్కువసేపు సమయాన్ని గడుపుతూ ఉండండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి మైండ్ఫుల్నెస్. ఊహల్లో జీవించడం కంటే ప్రస్తుతాన్ని ఆస్వాదించండి. ఇలా ప్రస్తుతం జీవించడం వల్ల సంతోషంగా ఉండవచ్చు. మైండ్ఫుల్నెస్ అలవాటు చేసుకుంటూ ఉండండి. మీరు ఊహల్లో బ్రతుకుతూ ఉంటే మీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఉండదు. మీరు ప్రస్తుతం జరుగుతున్న వాటి మీద దాని మీద మీరు దృష్టి పెట్టి హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉండండి. ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. సోషల్ మీడియా ఎక్కువ సమయం గడపడం వల్ల సమయం వృధా అవుతుంది, మానసిక సమస్యలు వస్తాయి. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే చాలా మంచిది. నిజంగానే మనం మనుషులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటాం కాబట్టి అప్పుడు మనకి సెల్ఫ్గా హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఎయిత్ వన్ వచ్చేసరికి ప్రశంసించండి. మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ప్రశంసిస్తూ ఉండండి. నేను బాగున్నాను అని చెప్పండి. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే చిన్న చిన్న ప్రయత్నాలు అనేది వస్తున్నప్పుడు మీరు ప్రశంసిస్తూ ఉండండి. దానివల్ల మీకు సెల్ఫ్గా హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నైన్త్ వన్ వచ్చేసరికి మంచి ఆహారాన్ని తినండి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం అనేది చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంటే జీవితం చాలా సరదాగా సంతోషంగా ఉండొచ్చు. పండ్లు కూరగాయలు ఇలా ఎక్కువగా తింటూ ఉండండి. మీరు హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉన్నట్టే. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక 10th వన్ వచ్చేసరికి ప్రతిరోజు ఎక్సర్సైజెస్ యోగా చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు హెల్దీ వే లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ సెల్ఫ్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నేను ఈ వీడియోలో ఈ 10 మార్గాలు, ఈ 10 చిట్కాలు అనేది మీరు ఫాలో అవ్వండి. దీంతోపాటు నేను మీకు కొన్ని 5 బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి చూపిస్తాను. ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇంకా ఓవరాల్ ఫ్యాట్ తగ్గడానికి మీ బాడీకి హెల్ప్ అవుతుంది. యోగా క్లాసెస్ కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రీ యోగా సెక్షన్ అనేది 15 డేస్ నేను ఫ్రీ యోగా సెషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడైనా సరే నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో 5 ఎక్సర్సైజెస్ చూపిస్తానండి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మీకు వెయిట్ అనేది తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా డే అంతా కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సైడ్ బెండ్స్ అండి. మీరు ప్రతి ఎక్సర్సైజ్ కూడా 20 టైమ్స్ చేయండి. కుదిరితే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి రొటేషన్ అనమాట. ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో
ఒక 10 టైమ్స్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 టైమ్స్ చేయండి. అప్పుడు 20 టైమ్స్ అవుతుంది. మీరు ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మీకు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. మీకు స్వెట్ ద్వారా. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయడం వల్ల మీకేమవుతుంది అంటే మనం హెల్తీగా ఉంటాం. యోగా కూడా ప్రతిరోజు చేయండి. దీనివల్ల మీకు స్ట్రెస్ అనేది మెయిన్గా తగ్గుతుంది. ఇక థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యాండ్స్తో ఆపోజిట్గా మనం టచ్ చేయాలన్నమాట. లెగ్, హ్యాండ్ టు లెగ్, లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ లెగ్, రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ లెగ్. ఇక ఫోర్త్ వన్ వచ్చి అప్ అండ్ డౌన్ అనమాట. ఈ విధంగా మనం అప్ తీసుకొని ఇంకా డౌన్లో లెగ్స్ని టచ్ చేయాలన్నమాట. ఈ విధంగా 20 టైమ్స్ చేయండి. 1 2 3 4 5. నేను మీకు జస్ట్ ఒక సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. 5 టైమ్స్ లాగా. మీరు మాత్రం ఒక 20 టైమ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎక్కువసార్లు చేస్తేనే రిజల్ట్ అనేది కనపడుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎల్బో టు నీ టచ్. ఈ విధంగా చేయండి. ఇంకా డైట్ కూడా మంచిగా హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఈజీగా రిజల్ట్స్ అనేవి కనపడతాయి. వెయిట్ తగ్గాలి ఇంట్లో ఉన్న ఉమెన్స్ అని అనుకుంటే ఇట్లాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది మీరు చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్ ద్వారా మీ యొక్క డౌట్ని మీరు అడగండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి. 2 హ్యాండ్స్ పామ్స్ కూడా రబ్ చేసుకొని ఇంకా ఐస్ మీద పెట్టుకొని రిలాక్స్ అనేది అవ్వాలి. ఈ విధంగా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.